హలో గాయ్స్, సాటర్డే వెల్కమ్ టు సాటర్డే ఎపిసోడ్. నిన్న ఎపిసోడ్ మనం ప్రోమోలో దడదడలాడిచ్చారు నాగార్జున గారు. మరి ఆ రేంజ్లో లేకపోయినా వాయింపుడైతే బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ ఇద్దరు మిస్ అయ్యారు. ఆ ఇద్దరు ఎవరో అందరికి తెలుసు, కానీ కమింగ్ ఎపిసోడ్లో రావచ్చు. అండ్ ఇక్కడ అసలు విషయానికి వస్తే, అసలు నేను నా ప్రీవియస్ ఎపిసోడ్లో ఎవరైనా చూస్తే ఈజీగా కనిపెట్టేయచ్చు. యష్మి నేను ఫస్ట్లో ఎలా తిట్టాను, కానీ ఖచ్చితంగా ఈ క్యారెక్టర్ అనేది లెగుస్తుంది అని కొన్ని ముందు 2-3 ఎపిసోడ్ల ముందు నుంచి ఎలా చెప్తున్నానో చూస్తే అర్థమవుతుంది. ఒక క్యారెక్టర్ అంత నెగిటివ్ అయ్యి అంత పాజిటివ్ అవ్వడం ఫస్ట్ టైం అసలు యష్మికి అది దక్కింది. అయితే నాగార్జున గారు అసలు నిఖిల్కి ఏ విధమైన ఈ సజెషన్స్ ఇవ్వలేదు, అలా అని తిట్టలేదు, కొట్టలేదు, ఏం చేశాడంటే నాగార్జున గారు మొన్న నిఖిల్ వేసుకున్న మాస్క్ మొత్తానికి తొలగిపోయిందని అందరూ హౌస్ మేట్స్ అంటున్న పర్వంలో ఇప్పుడు కనుక ఆయన కంట్రోల్ చేస్తే ఇక మళ్ళీ ఆయన మాస్క్ వేసేసుకొని కూర్చుంటాడు. ఇంకా ఆడే ఛాన్స్ ఉండదు అనుకున్నట్టున్నాడు. పృథ్వీ అలాంటోడు కాదు కదా. పృథ్వీకి ఆల్రెడీ అతని అగ్రెషనే తన వీక్ పాయింట్ అని అందరికీ తెలుసు. ఫస్ట్ నుంచి కూడా అలాగే ఆడాడు. సో నాగార్జున గారు కొంచెం చూసుకొని ఆడమ్మా, చిన్నపిల్లకాయలు ఉన్నారు అన్నట్టు చెప్పాడు తప్ప ఎక్కువ వార్న్ చేయలేదు. ఎందుకంటే పృథ్వీకి ఆ మాత్రం వార్నింగ్ చాలు. అది వార్నింగ్ అస్సలు కన్సిడర్ చేయరు పృథ్వీ. ఇది బాగానే ఉంది అంటున్నారు అన్నయ్య తీసుకుంటాడు. అసలు అది ఒక డ్రాబ్యాక్గా అస్సలు తీసుకోడు. ఎందుకంటే తన నేచరే అంత. గేమ్ యాజ్ యూజువల్గా ఆడతాడు. అదే నిఖిల్ ఆన్ చేస్తే నిఖిల్ మొత్తానికే ఇదైపోయేలా ఉంటాడు. ఎందుకంటే ఇది తప్పు అంటే దాని జోలు అస్సలు వెళ్ళడు, తెలిసిందే కదా. మొత్తానికి అభయ్ నవీన్కి అయితే స్ట్రాంగ్ పడింది అనేది చెప్పుకోవాలి. మొత్తానికి ఎపిసోడ్లోకి వెళ్దాం. స్టార్టింగ్ ఆడవడంతోనే ఏఎన్ఆర్ లివ్స్ అని అంటూ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి కదా 100 yearsది. సో దాని మూలంగా మెడ్లీతో మొదలుపెట్టారు. ఏఎన్ఆర్ సాంగ్స్తో పచ్చబట్టు వేసేది పడుచు పిల్ల, కళ్ళు చెబుతున్నాయి. ఆ రోజుల్లో పాటలు అనిపించలేదు, వాళ్ళు డ్యాన్స్లు వేస్తుంటే అబ్బాయి పాటలు మాత్రం సూపర్. సో అలా మెడ్లీలాగా డ్యాన్స్ వేశారు నాగార్జున గారు వచ్చి. ఏఎన్ఆర్ లివ్స్ అని అంటూ థ్యాంక్ యూ నాన్న అని చెప్పుకున్నారు. ఇటువైపు ఎదురు కూర్చుంటారు కదా కొంతమంది ఆడియన్స్, వాళ్ళలో ఒకరిని కదిపితే ఆయన యష్మి ఫేవరెట్ కంటెస్టెంట్ అని తను భయం లేకుండా చెప్పాల్సిన సూటిగా చెప్తుంది అన్నట్టుగా చెప్పుకొచ్చాడు ఆయన ఒపీనియన్. ఆయన నాగార్జున గారు వచ్చి ఓకే ఇంకా ఫ్రైడే ఎపిసోడ్లోకి వెళ్దాము, ఏం జరిగిందో చూద్దాం అన్నారు. ఇక్కడ అబ్బాయి నిఖిల్ గార్డెన్లో కూర్చొని సోఫాలో మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బాయి సోనియా మీద ఒపీనియన్ చెప్తున్నాడు. ఇక్కడ ఏమనంటే, నేను పృథ్వీతో మాట్లాడుతున్నాను, వైలెన్స్ అది ఇదని ఏదో చెప్తున్నాడు వాడు నా గురించి. ఇంతలోకి నువ్వెందుకు చెప్తున్నావు అని అడుగుతావు. ఎవరు? సోనియా. అడుగుతావు. అప్పుడు ఫోటో టాస్క్లోనేమో ఫిజికల్ వైలెన్స్ అవుతుంది అది ఇది అని మాట్లాడి నువ్వే ఇప్పుడు ఈ టాస్క్లో వాడు ఏదో చెప్పబోతుంటే ఆపేసి ఎక్కువ ప్రోవోక్ చేస్తున్నట్టు అనిపించింది. ఫోటో బూత్లో అంత కన్సర్న్ చూపించావు కదా వాడి మీద, మరి ఇప్పుడు ఇక్కడ ఇంత వైలెన్స్ అవుతుందని తెలుసు కదా, అందుకే నీ మీద నేను కూడా ఫ్లిప్ అవుట్ అయ్యా అన్నట్టు అబ్బాయి చెప్తున్నాడు అనమాట. ఇక్కడ సోనియాని యష్మి ఒక కామెంట్ చేసింది ఏంటంటే, పృథ్వీని ఇక్కడ ఒక వెపన్లా వాడుకుంటున్నారు అన్నది నిజమే అని చెప్తున్నాడు అబ్బాయి ఇక్కడ క్లియర్ కట్గా నిఖిల్కి. అదనమాట విషయం. సోనియా ఇలా చేస్తుందిరా అన్నట్టు. నేను ఒక పక్కకి వెళ్ళి కూర్చున్నాను, అంటే సోనియా మీద అలిగి ఒక పక్కకి వెళ్ళి కూర్చున్నాడంట. బయట ఉన్నప్పుడు ఒకలాగా, ఎక్కడ ఉన్నప్పుడు ఒకలాగా నీ ఇంటెన్షన్ ఉంది అంటే సోనియా అందంట, లేదురా నా ఇంటెన్షనే అది కాదు అందంట. నీతో కానీ నిఖిల్తో కానీ హాఫ్ అంటున్నాను, ఎందుకంటే నాకు నచ్చట్లేదు మీరు అంటే, మరి ఆ విషయం పృథ్వీకి ఎందుకు చెప్పలేదురా అని అడిగిందంట సోనియా అబ్బాయిని. అప్పుడు అబ్బాయి చెప్పాడంట, ఎందుకు చెప్పలేదు, నేను మధ్యాహ్నమే మాట్లాడుకున్నాం కదా అన్నట్టుగా చెప్తే అన్నట్టుగా చెప్పాడంటే సోనియాతో. సో ఇక నిఖిల్ ఒపీనియన్ చెప్తున్నాడు. యాక్చువల్గా ఇక్కడ బిగ్ బాస్కి గొడవలు వద్దు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు కదా అబ్బాయి, అది మండింది మెయిన్గా. అందుకే పృథ్వీకి ఏ తప్పు లేదన్నట్టుగా చెప్తాడు. కొంతసేపట్లో నాగార్జున గారు చెప్తారు. రేపు నిఖిల్ కూడా నువ్వు పెద్ద ట్రాన్స్పరెంట్ లేవు, అప్పుడు సీత విషయంలో కూడా ఇలా ఏంటి పృథ్వీనే అన్నావు అన్నట్టుగా అంటుందంట. అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళ అబ్బాయి నిఖిల్ డిస్కషన్ ఏంటంటే, ఏది ఇటు వచ్చినా పృథ్వీనే ఎక్కువ సపోర్ట్ చేస్తుంది ఏంటి విషయం అని మాట్లాడుకుంటున్నారు. ఈ వారం మాత్రం మనకు మామూలుగా దండిగా పడుతుందిరా అని అనుకుంటుంటే, నాకుంటుంది, పృథ్వీకి ఉంటుంది, అందరికీ ఉంటుందిరా అన్నాడు నిఖిల్. అబ్బాయి అంటాడు, నేను డైరెక్ట్ బిగ్ బాస్నే తిట్టినాను కదరా అని ఒప్పేసుకున్నాడు. ఇక్కడ ఒప్పేసుకున్న తర్వాత ఇంకా బిగ్ బాస్కి మంచి ఛాన్స్ ఇచ్చినట్టే కదా ఏంటి భరతం పట్టడానికి. నిన్న వచ్చేసి ఏమో ఏదైనా అనుకోండి, మీరు నన్ను కన్ఫెషన్ రూమ్కి పిలిచినా సారీ చెప్తాను కానీ నా పాయింట్ మీద నేను నిలబడతాను అన్నట్టు చెప్పాడు నిన్న. వైపు అబ్బాయి ఆదిత్య గారితో మీటింగ్ పెట్టాడు. నిన్న అందరు అనని పాయింట్ ఒకటి ఆదిత్య గారు అన్నారు. అసలు నోరే తెరవని ఆయన ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, మీరు బిగ్ బాస్నే తిడుతున్నారు చూసుకోండి ఈసారి అన్నట్టుగా అన్నాడు.
సో అది కొంచెం ఎక్కడో టచ్ అయింది. అమ్మో! ఇదొకటి అన్నాడు. ఆయన గేమ్‌లో అంత ఇది చేయకపోయినా ఆదిత్య గారు ఆ ఒక్క పాయింట్ బాగా పట్టారు. పట్టిన తర్వాత ఇవి బానే ఆడారు ఆదిత్య గారు కూడా. పట్టిన తర్వాత ఇప్పుడు అదే ఆదిత్యకి చెప్తున్నాడనమాట. నాకు ఉన్న పాయింట్ బయటికి చెప్పాలి స్ట్రెయిట్‌గా. మనసులో ఏం పెట్టుకోకుండా. అందుకే మేబీ నేను చెడ్డ అయిపోయి ఉంటాను అన్నట్టుగా ఆదిత్య దగ్గర అంటూ ఉంటే, ఆదిత్య గారు మనం హానెస్ట్‌గా గేమ్ ఆడామండి. మన తప్పేమీ లేదు. ఇంకా మొత్తం ఇంకా వాళ్ళ చేతిలోనే ఉంది అన్నట్టుగా ఆదిత్య చెప్తున్నాడు. అండ్ ఆదిత్య గారు వచ్చేసి పృథ్వీని పాపం చక్కగా వెపన్ లాగా వాడుకుంటున్నారు. అది ఆయనకు కూడా తెలియట్లేదు. నామినేషన్ వచ్చినప్పుడు వాళ్ళే నామినేట్ చేస్తున్నారు. ఇదేంటని క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు. మళ్ళీ అతన్నేమో దేనికి వాడుకోవాలో దానికి వాడుతున్నారని చెప్పి నవ్వుకుంటా ఉన్నారు ఆ అబ్బాయి అండ్ ఇప్పుడు ఆదిత్య గారు. మినిట్ మైడ్ వారి టాస్క్ అయితే మొదలెట్టేశారు. నబీల్ చదువుతుంటాడు. గల్పిట్ స్లాపిట్ చూయిట్ అనేది మొదలెట్టారనమాట. ఇప్పుడు ఏంటంటే కొంతమంది వచ్చి జ్యూస్ పిండి ఆ బాటిల్స్లో పోస్తారు. ఎవరైతే ఫస్ట్ ఎక్కువ జ్యూస్ పిండుతారో వాళ్ళు కొంతమందిని ఎంపిక చేసుకున్నాడు. వైపు వచ్చేసి అందులో టీం 1 విన్ అవుతారు, నిఖిల్ టీము. అండ్ చూయిట్ వాళ్ళందరినీ ఎనాక్ట్ చేసి చూపించమంటారు. చూయిట్ గల్పిట్ స్లర్పిట్ అని వాళ్ళు చేసి నిఖిల్ అండ్ మనకంటే లాన్లో కూర్చొని ఉంటాడు. కూర్చొని ఉంటే అదే డిస్కస్ చేసుకుంటాడు. నేను ఇప్పటి వరకు అసలు ఏ ప్రెషర్ లేకుండా గేమ్ ఆడేశాను. మొన్న 100% ఇచ్చాను గుడ్ల టాస్క్లో కూడా. కానీ ఇప్పుడు ప్రెషర్ తీసుకుంటూ ఆడడం ఎలా నేర్చుకోవాలి అంటే, అరే నువ్వు ఎలా ఆడాలనుకున్నావో అది ఆడే ప్లేస్లో నీకు రాదురా మైండ్ సెట్. అది ఫిక్స్ అయి ఉండకూడదు. నీకు అనిపించాలి. సో నీకు ఆ టైంలో నీకు ఏం గుర్తురావు. అది నీ ఆటే నువ్వు ఆడతావు అంతే అని చెప్తాడు. నిఖిల్ కరెక్ట్గానే చెప్తాడు. కానీ ఇక్కడ వీళ్ళిద్దరు అలా కూర్చోడానికి కారణం ఏంటో నేను చెప్తాను. ఇప్పుడు ఓపెన్ అవుతాడు మణికంఠ. ఇప్పుడు నీకు గనక నిన్న టాస్క్లో ఇప్పుడు నేను సోనియా గెలిచిపోద్ది అని అనుకున్నాను. కానీ ఎందుకంటే అమ్మాయి యోగా అది ఇది చేస్తే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అలాంటిది నిన్న టాస్క్లో అమ్మాయి ఓడిపోయింది. అది బాల్ టాస్క్లో స్లో అండ్ స్టడీలో. సో అని చెప్తున్నాడు నిఖిల్. అంటే మనకంటే అంటే నేను ఆల్రెడీ ప్రిడిక్ట్ చేసేసాను 1 రౌండ్కి. అందరూ ప్రిడిక్ట్ చేశారు అంత స్లోగా వెళ్తున్నప్పుడు. నువ్వు ప్రిడిక్ట్ చేసే ఉంది కానీ అంటూ ఉంటాడు. ఆ తర్వాత నీకేమన్నా ఏంటి చీఫ్గా స్పెషల్ పవర్స్ ఏమన్నా వస్తే నన్ను చూస్ చేసుకుంటావా చీఫ్ అవ్వడానికి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అది డిస్కషన్. అయితే నిఖిల్ అంటాడు నిజంగా అలాంటి పవర్స్ ఏమన్నా వస్తే ఇప్పుడు వరకు అవ్వని వాళ్ళని వాళ్ళ క్వాలిటీస్ చూసి చేస్తాను అన్నాడు. డైరెక్ట్గా మణికంఠకి ఇస్తానని అనలేదు. సో ఇక్కడ అదనమాట మణికంఠ బ్యాక్గ్రౌండ్ ప్లాను. నాగార్జున గారు ఒక రెడ్ అది స్టిక్ పట్టుకొని వస్తారు. అందరూ వామ్మో వామ్మో అనుకుంటుంటారు. ఇంతలోకి రాగానే ఎవరిని సోనియాని లేపుతారు. సోనియా లేపితే అమ్మ నువ్వు సంచాలకుగా కరెక్ట్ చేసావు అనుకుంటున్నావా అంటే, సార్ నేను నేను కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను సార్. ఇంకా అంత స్ట్రాంగ్గా అడిగితే ఇంకేం చెప్తుంది అదే ఎవరైనా పార్టిసిపేట్ అడిగితే నేను చేశాను అంట అనేది. సో ఇంకా నాగార్జున సార్ అడగాను సార్ నేను కన్ఫ్యూజ్ అయిపోయాను సార్ ఒక రౌండ్లో. ఏంటంటే ఆ స్టిక్ ఇరిగిపోయింది కదా సార్. ఇంకా అప్పుడు ఎటు ఆలోచించాలో అర్థం కాలేదు అన్నట్టుగా అంటే వెంటనే అబ్బాయిని లేపి ఏం జరిగిందంటే సార్ అది తప్పని నేను అప్పుడే చెప్పాను సార్ అంటాడు పెద్ద ఏదో కనిపెట్టినట్టు. అయితే ఏం తప్పు అంటే అక్కడ అందులో బిగ్ బాస్ రూల్ బుక్లో ఉంది సార్. లాస్ట్ వరకు స్టిక్ కానీ బెలూన్ కానీ ఉన్న వాళ్ళని కన్సిడర్ చేయాలని ఉంది సార్ అంటే నాగార్జున గారు అంటారు అదేంటి అసలు అది ఒక రూల్ కింద రూలు. నువ్వు అసలు ముందు ఆ బాక్స్లో ఉండాలి అది పాటించావా అని అడుగుతారు. సార్ బాక్స్లో ఉండకూడదు అనేది నా స్ట్రాటజీ సార్. అదేంటి బాక్స్ నుంచి అవుట్ అవుతావు బాక్స్లో లేకపోతే అవుట్ అవుతావు అంటే బాక్స్ నుంచి బయటకు వచ్చేసి అది నా స్ట్రాటజీ అంటావు ఏంటని దులిపి పడేశారు. ఇంతలోకి అబ్బాయి బెక్కమొహం వేస్తాడు. నాయనో ఇవాళ స్టార్టింగ్ నుంచే తగులుకున్నాడు. ఇది మెయిన్ మ్యాటర్ కాదు దీనిలో ఒప్పేసుకుంటే పోయిందని. అవును సార్ అది అయితే నా తప్పే సార్ అన్నట్టుగా అంటుంటాడు. నాగార్జున సార్ అందరితో ఆగకుండా వీడియో చూపిస్తారు. వీడియో చూపించి చాలాసార్లు నువ్వు బాక్స్ నుంచి బయటికి వెళ్ళావు సంచాలకుగా తను చెప్పినా నువ్వు చేయలేదు అని చెప్తారు. అండ్ ఆల్సో నువ్వు బయాస్డ్గా చేసింది ఇది వాళ్ళ టీమే కాబట్టి వాళ్ళ టీం సంచాలకే కాబట్టి నిఖిల్కి ఫేవర్గా చేసింది అన్నది ప్రోపగండా ఒకటి క్రియేట్ చేసావంటే సార్ ఆ టైంకి నాకు అలా అనిపించింది నేను ఒకసారి అన్నాను తర్వాత ఎప్పుడు అనలేదు అంటాడు. నువ్వు బాక్స్ నుంచి బయటికి రావడం చాలా తప్పు అంటాడు. అండ్ సోనియా ఏదో చెప్పబోతుంటే సోనియా అని కూడా అంటారు నీ తప్పే ఉంటే నేను చెప్తానమ్మా అన్నట్టు. అంటే నీ తప్పేమీ లేదు అని సోనియాకి చెప్తున్నారు. ఇంతలోకి ఎవరన్నా దీని మీద ఇంకా మాట్లాడాలనుకుంటున్నారంటే యష్మిలే వస్తుంది. యష్మిలే వేసి అక్కడ ఏం పాయింట్ మాట్లాడింది అదే పాయింట్ మాట్లాడుతుంది. బెలూన్స్ లోపల వేస్తాను అంది వేయలేకపోయింది. ఎందుకు వేయలేదు అని మాత్రమే మేము అక్కడ నుంచొని అడిగాము. అడిగితేనేమో తనేమో నేను ఇటు చూడాలా అటు బెలూన్స్ వేయాలా అన్నట్టుగా చెప్పిందంట. సో అది తప్పే కదా సార్ అంటూ ఉంటే అమ్మ ఆడే కంటెస్టెంట్ బాక్స్లో ఉండాలా బయట ఉండాలా అంటే బాక్స్లో ఉండాలి కానీ ప్రాపర్టీ గేమ్ ఆడుతుందా బాక్స్లో ఉండడానికి? ప్రాపర్టీ గేమ్ ఆడట్లేదు. అది ఇక్కడ కరెక్ట్గానే చెప్పండి నాగార్జున. ప్రాపర్టీ ఏం గేమ్ ఆడట్లేదు బయటికి వెళ్ళినా పర్వాలేదు కానీ కంటెస్టెంట్ మాత్రం బాక్స్లో ఉండాలి కదా అన్న లాజిక్ యూజ్ చేసి
అందరి నోర్లు అయితే మూయించాడు. అండ్ ఆల్సో నాగార్జున గారు అబ్బాయి బిగ్ బాస్ నీకు ఎందుకు గేట్లు తెలిసారు తెలుసా అని అడిగితే, సార్ నేను అక్కడ ఏదో రూల్ గురించి మాట్లాడాను సార్ అంటే, గేమ్స్ రూల్ గురించి మాట్లాడావు నువ్వు అంటే ఇంకా సార్ అక్కడ నేను ఏమేమి మాట్లాడాను నాకు తెలియదు సార్, అక్కడ అంతా తిక్క తిక్క నాగార్జున గారు వీడియో రెడీగా పెట్టుకుని ఉంటారుగా వేసేసారనమాట. సైకో గాడు మెంటల్ గాడివి, మా పాపకి ఇచ్చిన స్క్రిప్ట్ ఇంతకంటే బాగా రాస్తుంది, టాస్క్లు ఏదేదో రాసి పంపిస్తుండో అసలు క్లారిటీయే లేదు అన్నట్టుగా మాట్లాడతాడు కదా. చాలా నన్ను బయటకు పంపించిన నేనైనా రాసి ఒక స్క్రిప్ట్ పంపిస్తాను అంటుంటాడు. అంతటితో వదలకుండా జైలు అవన్నీ ఎందుకు రెంట్కి ఇచ్చిన డబ్బులు వస్తాయి అది ఇదని మాట్లాడతాడు. నేనేమన్నా వదిలేస్తాను అనుకున్నావు, బయటికి వెళ్ళిన నిన్న వదలను బిగ్ బాస్, నీ మీద ఒక సినిమా కూడా తీస్తాను అంటాడు. ఏంటో నిజంగా రెచ్చిపోయి మాట్లాడాడు. అబ్బాయికి షేక్ అయిపోయాడు కింద, ఏంటి నేను ఇన్ని మాట్లాడానా అని చెప్పి అన్నీ ఒకేసారి వేయడంతో పక్కనున్న హౌస్ మేట్స్ ప్రేరణ, యష్మి కొన్ని సిచ్యువేషన్స్లో నవ్వడము, ఇంకా ఎగతాళి చేయడము అండ్ ఆల్సో సపోర్ట్ ఇచ్చి ఇంకా కొన్ని డైలాగులు అంటాం చేశారు కదా, వాళ్ళు గుండెల్లో రైలు పరిగెత్తుతుంది, వామ్మో మేము కూడా ఉన్నాం ఇందులో ఏమంటాడో అని. నాగార్జున గారు ఇంకా మొదలెట్టారు ఆ వీడియోలన్నీ చూపించి, సైకో గాడివి నువ్వు, పెద్ద లఫంగి గాడివి, అది ఏవైతే బిగ్ బాస్ని తిట్టాడో అన్నీ తిట్టి అబ్బాయి అని ఇక్కడ బిగ్ బాస్ కానీ ఓన్లీ రూల్ అబ్బాయి నువ్వు కాదు అని చెప్తాడు. సార్ నేను ఇంతకంటే ఏం చేయగలను సార్, ఏం చేయలేను సార్ అని చెప్పి మోకాల మీద పడి సారీ చెప్తాడు. సారీ చెప్పిన తర్వాత ఎందుకు ఇలా చేసావు అంటే, నీ చుట్టూ ఉన్న కంటెస్టెంట్స్ అందరూ నీ టీం మెంబర్స్ నవ్వుతున్నారనే అందుకని చేసావా అన్నట్టుగా అడుగుతారు. నాగార్జున గారు ఐఎమ్ ఫోర్స్డ్ టు గివ్ టు రెడ్ కార్డ్, ఇష్యూ రెడ్ కార్డ్ అని చెప్పి అంటారనమాట. ఇంకా నువ్వు బిగ్ బాస్ గేట్లు తెరవండి అంటారు, తెరుస్తారు. నీవు చేసిన కామెంట్స్కి నీకు ఇదే లభించింది, నువ్వు బయటకు వెళ్ళిపోవాలి అంటే అందరూ షాక్ అయిపోయి సార్ సారీ సార్ ఒక్కసారి వదిలేండి సార్ ప్లీజ్ సార్ అని అడుగుతూ ఉంటారు. అందులో యష్మి పాపం లేచి బాగా రికమెండ్ చేస్తుంది. అబ్బాయి సార్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ఇదే లాస్ట్ ఛాన్స్ అని అడుగుతారు. నాగార్జున గారు ఒక ఛాన్స్ ఎలా ఇస్తాము, నువ్వు క్యాన్సర్ లాంటి వ్యక్తి అబ్బాయి అంటారు. క్యాన్సర్ ఒకటి ఏంటి, కణం పాకితే బాడీ అంతా వ్యాపించేస్తుంది కదా, సో అలాగా నువ్వు ఒక ఎందుకంటే గ్రూప్ అంతా జాయిన్ అయిపోతున్నారు రోజు రోజుకి. ఈవెన్ ప్రేరణ కూడా డైలాగ్ వేయడం మొదలుపెట్టింది. ఫస్ట్లో నవ్వుతూ ఉండేది, తర్వాత నిన్న కూడా బయాస్డ్ బాస్, లిమిట్లెస్, అన్ఫైర్ ఇలాంటివి వాడింది ప్రేరణ. సో మెల్లమెల్లగా పాకేస్తుంది, ఇది కొంచెం ఎక్కువ తీసుకోవాలని బిగ్ బాస్ వాళ్ళు అనుకున్నారు. ఇలాంటిది ఒకటి ఉంటుందని అందరూ గ్రహించారు, ఎందుకంటే అబ్బాయి కొంచెం కంట్రోల్ తప్పారు కదా. సో ఒక్కొక్కళ్ళ ఒపీనియన్ చెప్పండి, ఇంక లాభం లేదు, ఎంతైనా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్కొక్కళ్ళ ఒపీనియన్ చెప్పండి, హీ డిజర్వ్ టు బి సెకండ్ ఛాన్సా కాదా అంటే అందరూ ఎస్ అంటారు. విష్ణుప్రియ దగ్గరికి వచ్చేసరికి విష్ణుప్రియ యాంటీ కదా, తెలిసిందే కదా అబ్బాయికి. సో విష్ణుప్రియని కొంచెంసేపు నిలబెట్టి అడుగుతారు ఏమైనా పాయింట్స్ వస్తాయేమని. అయితే విష్ణుప్రియ సార్ నేను అనలైజ్ చేసిన దాన్ని బట్టి అబ్బాయి అసలు ఆ చీఫ్గా ఎలాగో ఉంటాడని ఊహించుకున్నాను, ఇప్పుడేమనుకుంటున్నావు అంటే థ్యాంక్ గాడ్ ఆ టీంకి వెళ్ళలేదు అనుకుంటున్నాను అని చెప్తుంది. అని చెప్తే వింటున్నావా అబ్బాయి అని నాగార్జున గారు అంటారు. అయితే నాగార్జున గారు సార్ బిగ్ బాస్కి రిక్వెస్ట్ పెట్టుకుంటారు, సార్ నా తరపు నుంచి ఈసారి వదిలేయండి, క్లోజ్ ద డోర్స్ అంటే క్లోజ్ అయిపోతాయి, ఈ మాత్రం దానికి ఎందుకు ఇంత దడ పుట్టించావు, నాకు ఐబీపీ వచ్చిందిరా అని బ్రహ్మానందం అంటే ఆ టైప్లో ఉంది అబ్బాయి పొజిషన్. అక్కడ నుంచొని నేను వాళ్ళ తరపు నుంచి సారీ చెప్తున్నానని నాగార్జున గారు అంటారు, హౌస్ మేట్స్ తరపు నుంచి బిగ్ బాస్కి. సో వాళ్ళు కూడా అందరూ సారీ బిగ్ బాస్ ఇక్కడ నుంచి రూల్స్ క్రాస్ చేయమని ఇది అంటుంటారు. ఎంతలోకి ఈసారి నువ్వు ఇంకో తప్పు ఎవరైనా చేస్తే స్ట్రైట్ బయటికి వెళ్ళిపోతారు, మీకు రెడ్ కార్డులు ఇలాంటివి ఉండవు. అండ్ ఆల్సో నేను కూడా వచ్చి చెప్పనవసరం లేదు, మీరు అప్పటికప్పుడు వెంటనే ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వెళ్ళిపోతారు, ఇక నా తరపు నుంచి కూడా మీరు వెళ్ళిపోయినట్టే అని చెప్పారు. అందరూ వచ్చి హక్ చేసుకుంటారు అబ్బాయిని. సరే ఓకే అయిపోద్ది. ఇప్పుడు నిఖిల్ని లేపి నాగార్జున గారు రెడ్ టాస్క్లో ఎవరు బాగా ఆడారు అంటే, సార్ సీత, విష్ణుప్రియ ఆడారు సార్ అంటే, రెండు క్లాన్లలో చెప్పు అంటే, సార్ యష్మి, ప్రేరణ కూడా సూపర్ ఆడారు సార్ అంటే, ఇప్పుడు నువ్వు ఎవరు అందరికంటే బాగా ఆడారంటే సీత ఆడింది అని మళ్ళీ ఈ సీత పేరు చెప్పాడు. అయితే మరి రెడ్ ఎగ్ సోనియాకి ఎందుకు ఇచ్చావు, ఓకే కూర్చో దీని గురించి మాట్లాడుకుందాం అంటాడు. అంటే ఇక్కడ నాగార్జున గారు డిస్కస్ చేసేది సోనియా మీద ఇష్టంతో కాదు, కోపంతో. అంటే ఆమె చీఫ్ ఎలా చేస్తుంది అని చూడడానికే ఇచ్చానంటాడు కదా, ఆ లాజిక్ బయటపడడానికి చేస్తున్నాడేమో. ఇటువైపు లేడీస్ అందరినీ నుంచోమంటాడు, నుంచున్నాక కొంచెం ఫన్ చేస్తాడు, ఫన్ లాగా మరి నాగార్జున గారు ఫీల్ అవుతారు, మనకేమనిపించదు. సామధాన దండోపాధ్యాయులు ఎలా చేసావమ్మా గేమ్ అంటే, సామధాన దండోపాధ్యాయులు అంటే అందులో ఉపాధ్యాయ ఎక్కడ వచ్చిందమ్మా, ఉపాయం ఉంటుంది కానీ అని చెప్పి అందరూ నవ్వుకున్నారు. ఆ తర్వాత అడుగుతారు, నైన్గా నువ్వు ఎందుకు క్విట్ చేసావు చీఫ్ నుంచి, ఒకసారి చీఫ్ అయిపోతే సరిపోద్దా, నేను అంత తక్కువ చేసుకుంటే ఇక ఫ్యాన్స్ ఎలా చూస్తారు మిమ్మల్ని అన్నట్టుగా అడిగారు. కరెక్ట్ పాయింటే, ఇది అడుగుతారు అందరూ ఊహించింది. ఆ తర్వాత ఇటు పక్కన వచ్చేసి సీతను అడుగుతారు. సీత కూడా సార్ నేను 100% ఇచ్చాను సార్ అంటే
నేను దొంగతనం చేయడానికి కూడా ట్రై చేశాను సార్. కానీ 'బిగ్ బాస్' లెటర్ వచ్చే వరకు చూద్దాం ఆ రోజు నైట్ అని కూడా అనుకున్నాను. అంటే ఆమె ఫ్లాస్ ఎత్తి చూపించేస్తుంది ఆమె. ఇంకా ఇంతలోకి ప్రేరణని అడుగుతారు. సార్ ప్రేరణ కూడా నేను 100% ఇచ్చాను సార్. డీసెంట్‌గానే ఆడాను అంటది. ఏ విషయంలో డీసెంట్ అమ్మా అని అడుగుతాడు. అంటే సార్ ఫిజికల్‌గా ఆడిన విషయంలో డీసెంట్ సార్ అని చెప్పి ఇంక అర్థమైపోయింది మ్యాటర్. ఒక విషయంలో కాదు అంటే ఏ విషయంలో అంటే క్యారెక్టర్ లెస్ అన్నాను కదా సార్ ఆ మాట గురించి అని కుళ్ళి ఏడవడానికి రెడీగా ఉంటే ఆగు నువ్వు మాట్లాడదాం దాని గురించి కూడా మాట్లాడదాం అప్పుడే కులాయి అని చేయకు అన్నట్టుగా నాగార్జున నేను చెప్తాను అన్నట్టుగా నాగార్జున గారు సూపర్ ఆడారు అసలు మీరైతే ఒక్కొక్క ఆడిన తీరుకు ఒక్కొక్క లక్ష పెరగబోతుందని ఆ 5 lakhsకి 6 lakh యాడ్ చేస్తారు. ఇంతలోకి అందరూ సూపర్ సూపర్ అనుకుంటున్నారు. అందరిని కూర్చోబెట్టి మళ్ళీ ప్రేరణ విష్ణు టాపిక్ స్టార్ట్ చేస్తారు. అడుగుతారు ప్రేరణని ఎందుకమ్మా అలాంటి వర్డ్స్ యూస్ చేసావని. సార్ నేను నామినేషన్ వేసిన దగ్గర నుంచి విష్ణు ఫేస్లో హేట్రెడ్ చూశాను సార్. నామినేషన్ అవ్వకముందు వాళ్ళు చీఫ్లుగా వాళ్ళ క్లాన్ గెలిచిన తర్వాత వాళ్ళు లగ్జరీ వచ్చిన తర్వాత ఈ మొహంలో హేట్రేట్ చేంజెస్ గమనించాను. సో అప్పటి నుంచి ఏంటో నా గురించి అక్కడక్కడ చెప్పడం హేట్రేడ్ బాగా పెరిగిపోయింది సార్ అంటుంటారు. ప్రేరణ ఆ తర్వాత ఈ ఇష్యూ వచ్చింది. ఈ గుడ్ టాస్క్లో కూడా సార్ అసలు అంత చేయాల్సిన పని లేదు సార్. కానీ నా మీద పడి రక్కేసి నన్ను నానా మాటలు అనేసి నన్ను కొట్టేసి అది ఇది చేసింది సార్. అది నాకు కొంచెం పర్సనల్ హేట్రేడ్ తీసుకుందేమో అనిపించింది అంటే నాగార్జున గారు వీడియో క్లిప్ ప్లే చేయండి అంటారు. ప్లే చేస్తారు. అందులో ఫస్టే ప్రేరణ కాలుతో కొట్టడం సీతని స్టార్ట్ చేస్తుంది. ఆ తర్వాత విష్ణు వచ్చి జాయిన్ అయ్యి రాక్షసి అని తిట్టుకుంటారు. సరే నాగార్జున గారు అంటారు అది గేమ్ పరంగా చేసినట్టే ఉంది కానీ పర్సనల్ హేట్రెడ్ ఏం లేదు నీ మైండ్లో ఏదో రన్ అవుతుంది ప్రేరణ అంటుంటారు. సార్ నా మైండ్లో ఏం కాదు సార్ అని సీత లేపుతారు. సీత కూడా సార్ అదేం లేదు ఫస్ట్ ప్రేరణని స్టార్ట్ చేసింది మేమైతే ఏం కొట్టలేదు ఏం రక్కలేదు అని చెప్తుంది. సరే ఇంతలోకి నాగార్జున సార్ అమ్మ ఫస్ట్ అన్నీ నువ్వే స్టార్ట్ చేసావు క్యారెక్టర్లెస్ అంది నువ్వే రాక్షసి అంది నువ్వే అంటే సార్ నా ఉద్దేశం సొసైటీలో క్యారెక్టర్లెస్ అంటే నాకు తెలుసు సార్ నేను అంది ఆ వేలో కాదు. క్యారెక్టర్లెస్ అంటే రోజు రోజుకి క్యారెక్టర్ మారుతుంది ఏదైతే సెన్సిటివ్ అనుకున్నారో అది కాదు అని చూపించే ప్రయత్నంలో నేను అమ్మాయి రక్కింది కదా నన్ను సో అవన్నీ బేస్ చేసుకొని వాడిన పదం క్యారెక్టర్లెస్ రోజు రోజుకి క్యారెక్టర్ మారుతుందని చెప్పడమే. సో నేను ఆమె దగ్గరికి వెళ్ళి కూడా చెప్పాను నేను ఐ షుడ్ హ్యావ్ సెడ్ ఫేక్ అని చెప్పొచ్చు ఇంకా నువ్వు లేదు నువ్వు నెగిటివ్ అని చెప్పొచ్చు ఏదైనా చెప్పొచ్చు కానీ క్యారెక్టర్లెస్ అని ఉండకూడదని కూడా చెప్పిందంట విష్ణుప్రియతో ఆల్రెడీ. అండ్ నేను స్లిప్ అయిపోయాను అంటుంది ఇక్కడ. కానీ ఎపిసోడ్లో ఏముంది నాకు జస్టిఫికేషన్ ఉంది ఏదైతే అన్నానో జస్టిఫికేషన్ తొప్పాస జస్టిఫికేషన్ ఏంటి అమ్మాయి క్యారెక్టర్ మారుతూ వచ్చింది అమ్మాయి కనిపించినంత సెన్సిటివ్ కాదు అందుకని క్యారెక్టర్ లెస్ అని వస్తావు. క్యారెక్టర్ లెస్ అనేది సినిమా ఇండస్ట్రీలో ఎక్కడైనా వాడితే అది ఎంత పెద్ద బూతు ప్రేరణ చాలా ఈజీగా చెప్తుంది దీని రీజన్ ఇంత చిన్నదని చెప్పి. సరే ఏదేమైనా ఇలా అనకూడదు ఇంకోసారి అనవు కదా అని అంటారు. అవును సార్ 1000% అన్నంటది. అక్కడ ఉన్న ఎగ్స్ పెట్టుంటారు కదా కంటెస్టెంట్స్ ఫేస్తో ఎగ్స్ ఉంటాయి అక్కడ ఆ ఎగ్స్ని పగలగొడతారు హ్యామర్తో. ఓకే సార్ అంటది. ఇద్దరు ఒకరికొకరు సారీ చెప్పుకుంటారు. అలాగే నుంచొని ఉంటారు. విష్ణుప్రియ నువ్వు ఇదే కదమ్మా నీ విషయానికి వస్తే ఇదే కదమ్మా నువ్వు దోశ టాపిక్లో కూడా ఇలాగే చేసావు వద్దు వద్దు పుణ్యస్త్రీ అప్పుడే చెప్పాను నీకు పుణ్యస్త్రీ అప్పుడే చెప్పాను నీకు మాటలు జాగ్రత్తగా రండి పతివ్రత వరకు వచ్చేసావు. సో అది పక్కన పెడితే ఈ దోశ విషయం అని చెప్పి మనీని లేపుతారు. మనీని లేపి దోశ విషయంలో ఎవరిది తప్పు అంటే ప్రేరణ చేశారు. ఆ ముందు విషయాన్ని ప్రియర్ జరిగిన విషయాన్ని కూడా కన్సిడర్ తీసుకుంటే ప్రేరణ అది తప్పు అంటారు. అండ్ ఏం జరిగింది ప్రియర్గా అంటే మణికంఠ ఏదైతే చెప్పాడో ఆ క్లిప్ ప్లే చేస్తారు. ఏంటంటే తను విల్లింగ్గా వేయలేదురా తను యాక్చువల్గా మేము ముందే అనుకున్నాము అదైతే కరెక్ట్గా అని చెప్తాను మేము ముందే అనుకున్నాము దోశ వేయకూడదని చెప్పి బయట లోపల కొంచెం కూడా అదే చేసింది. కాకపోతే ఒకటే కదా నేనే వేయమన్నాను తను మంచోడు అవ్వడానికి అన్నట్టు చెప్తాడు కదా ఆ డైలాగ్స్ నేనే వేయమన్నాను ఒకటి ఏముందిలే పోని విష్ణుప్రియ వచ్చి అడిగింది అన్నట్టుగా చెప్పాను. కానీ తను వేసింది కానీ తను విల్లింగ్లో ప్లేట్లో వేయలేదురా ఏదో ఇలా అనింది అన్నట్టుగా చెప్తాడు. సో మళ్ళీ మనకంటే నన్ను అడుగుతారు ఈ విషయంలో ఎవరిది తప్పు అని మళ్ళీ ఏదో నాన్సెన్స్ చెప్పబోతుంటే ప్రేరణ తప్పు ఉందా అంటే ఎస్ అని చెప్తాడు. సో ఇంకా నాగార్జున గారికి మండి ప్రేరణ ఎలా దోసేసిందో ఆ వీడియో క్లిప్ ప్లే చేస్తారు. చేసి ఇప్పుడు చెప్పు ఎవరిది కరెక్ట్ నువ్వు మంచోడు అవ్వడానికి ఆ విషయాన్ని డ్రాగ్ చేసినట్టుగా నాకు అనిపించింది అని నాగార్జున గారు అంటారు. సో ఆ వీడియో క్లిప్ ప్లే చేశాక హౌస్ మేట్స్ కూడా అడుగుతారు. పృథ్వీ లేచి చెప్తాడు సార్ అందులో ప్రేరణ తప్పేం లేదు ఆ రోజు నేను వెళ్ళి చెప్పాను మనకంటే ఈ విషయాన్ని కావాలని ట్రాక్ చేస్తున్నాడు తను ఏదో మహాత్ముడు అవ్వాలి అక్కడ ప్రేరణ మహాన్ అవ్వాలని ఉందా నీకు అంటారు కదా అది నిజంగా కరెక్ట్. అలా మహాన్ అవ్వడానికి ఇదంతా జరిగింది. ఇతను అంత డ్రాగ్ చేసి మనకంటే అసలు ఒప్పుకోడు తను తప్పేమి లేదని చెప్తాడు. ఇంకా సార్ ఫుడ్ ట్రాఫిక్ కాబట్టి నేను ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది నేను అక్కడే ఉన్నాను పైపెచ్చు అంటే అక్కడే ఉన్నప్పుడు ఇద్దరి మధ్య గొడవ పెట్టాలని చూస్తావా ఇద్దరి మధ్య నేను కలపాలని చూస్తావా
సార్ అదే విషయం నువ్వు ఇతను ఎంతసేపు ఒప్పుకోవట్లేదని నిఖిల్ 3 వారాల నుంచి ఇక్కడ చీఫ్‌గా ఉన్నాడు. నిఖిల్‌ని అడుగుదామా అంటే నిఖిల్ కూడా అదే చెప్తాడు. సార్ అక్కడ నాకు ఇంటెన్షన్ ప్రేరణ తప్పనే అనిపించలేదు. నేను అప్పుడే చెప్పాను ఈజీగా సార్ట్ ఔట్ చేసుకోండి అని విష్ణుకి, ప్రేరణకి. అసలు ఆ టైంలో నిఖిల్ కూడా చెప్తాడు మనమందరం టాస్క్‌లో ఉంటే ఒకరోజు హౌస్ మొత్తానికి 14 మందికి దోసలేసుకొని వచ్చింది. ఆ అమ్మాయి అలా చేసి ఉండదు అని అప్పుడే చెప్తాడు నిఖిల్. సర్ది చెప్పేవాళ్ళైతే నిఖిల్‌లా ఉండాలి. మరి ఎందుకు మణికంఠ డ్రాగ్ చేసేయడానికి నువ్వు తప్పు చేసావు సారీ ఇక్కడ నాగార్జున గారు అడిగినా అదే చెప్తున్నాడు. తప్పు చేసింది కాబట్టి సారీ చెప్తే అప్పటికి అయిపోయేది. నేనింకా అంటే నాగార్జున గారు అంటారు, "నేనింకా నీ గురించి కవర్ చేస్తున్నాను. నువ్వు తప్పు చేసావు. అది పదే పదే ప్రేరణతో అన్నావు నువ్వు మణికంఠ. అది కరెక్టేనా?" అని అడిగారు. సరే ఏదైనా నువ్వు తప్పు చేసావో, రైట్ చేసావో ఇంకాసేపట్లో తేలుస్తానని చెప్పారు. అందరిని కూర్చోమని ప్రేరణ అండ్ విష్ణుప్రియకి, "ప్రేరణ నువ్వు గుడ్డు కోసం నామినేట్ చేసావు కదా! అప్పటి నుంచి ఈ అమ్మాయి నేనేది చేసినా తప్పు పడుతుందన్న ఫీలింగ్ విష్ణుప్రియకి మైండ్‌లో ఉండిపోయింది. సో, మీరు ఇలా ఉంటే మీ మాట్లాడే మాటలు దొల్లుతున్నాయి. కొంచెం చూసుకోండి. కానీ మీ ఇద్దరు మా మైండ్‌లో ఉంటున్నారు. జనాల మైండ్‌లో ఉంటున్నారు. అది గుర్తుపెట్టుకోండి" అని చెప్పి ఇద్దరికి గడ్డి పెడతారు. ఇక్కడ విష్ణుప్రియ అని ఏమనలేదు. అది నాకు ఆశ్చర్యంగా ఉంది. గొడవ పెద్దది చేసింది మణికంఠనే గానీ, గొడవ స్టార్ట్ చేసింది విష్ణుప్రియ యాక్చువల్‌గా. అలా ఏసింది అనేది ఏం మణికంఠ చెప్పలేదు. తనకు తానే అలా ఏసింది అని చెప్పడం వల్లనే కదా మణికంఠ ఇన్వాల్వ్ అయ్యి దాన్ని పెద్దది చేశాడు. మణికంఠ అప్పటికి నేను ఆ అమ్మాయి ఫేస్ ఎక్స్‌ప్రెషన్ చూడలేదు అని కూడా చెప్పాడు. సో, ఇక్కడ విష్ణుప్రియది 100% తప్పుంది. మరి విష్ణుప్రియని ఎందుకు క్వెషన్ చేయలేదో నాకు అర్థం కాలేదు. ఎగ్స్ పంపిస్తాడు. సో, వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు ఎగ్స్ తినిపించుకోవాలి అని చెప్తారు నాగార్జున గారు. సో, ఎగ్ గురించే కదా నువ్వు నామినేట్ చేసింది అంటే విష్ణుప్రియకి ఒక ఎగ్ ఇస్తాడు. అంతలోకి విష్ణుప్రియ ఆ ఎగ్ తినలేకపోతే వాటర్ తెమ్మని మణిని పంపిస్తారు. మణికంఠతో నాగార్జున గారు గాయం కాదు సాయం చెయ్యి అని చెప్పి వాటర్ తీసుకురమ్మంటారు. ఇంతలోకి ప్రేరణ, "ఏమ్మా మరి నువ్వు దోస వేసేటప్పుడు ఎందుకమ్మా నువ్వు చీఫ్‌ని అడగలేదు? ఎగ్స్‌ని మాత్రం చీఫ్‌ని అందరిని అడిగి తీసుకోవాలి కదా అన్నావు కదా" అంటే, "సార్ నేను కూడా ఒక ఎగ్ తింటాను సార్ అది లేపుతారు." నిఖిల్ లేపి పృథ్వీ గేమ్ ఎలా ఉందని అడుగుతారు. నిఖిల్, "సార్ బాగానే ఉంది సార్" అంటే, రెడ్ ఎగ్ ఎందుకు ఇవ్వలేదు అని అడిగారు. అడిగితే, "సార్ అప్పుడప్పుడు అగ్రెసివ్ అయ్యాడు సార్. గేమ్ ఆపినప్పుడు కొంచెం మా మీద కూడా అగ్రెసివ్ అయ్యాడు సార్" అంటే, "ఆహా ఓకే కూర్చో" అంటారు. మణికంఠని లేపి, "పృథ్వీ గేమ్ ఎలా ఉంది సార్" అంటే, సో, మనకంటే సార్ వెరీ మచ్ యాంగ్రీ సార్ గేమ్‌లో అంటే, నిఖిల్ నువ్వు కొంచెం అంటున్నావు, ఇక్కడేమో మనకంట వెరీ మచ్ అంటున్నాడు చూసుకో అంటున్నాడు. సో, ఇక్కడ పృథ్వీ చూసుకో ఆల్రెడీ లాస్ట్ టైమ్ చెప్పాను నీకు, నువ్వు ఆటలో అగ్రెషన్ చూపించడం కాదు, అగ్రెషన్ ఆటకు మించిపోతుంది. అండ్ ఆల్సో కొన్ని పదాలు వదిలేస్తున్నావు. అది నేను ఆల్రెడీ చెప్పాను నీకు, రెడ్ కార్డే అని రెడ్ కార్డ్ చూపిస్తారు. అయితే సార్ నేనేదో భయపెట్టడానికి చేశాను సార్ అంటే, భయపెట్టడానికి చేసేది అలా చేస్తారా ఎవరైనా? మాట్లాడేటప్పుడు వర్డ్స్ జాగ్రత్త అని చెప్పేస్తారు. మనకండాని నాగార్జున గారు చేసిన క్వెషనింగ్ చాలా బాగుంది. బ్రేక్ తర్వాత కన్ఫెషన్ రూమ్‌కి పిలిచారు. పిలిచి, "మనకంట నువ్వే ఈ హౌస్‌లో చాలా తప్పులు చేస్తున్నావు. నీకే తెలియట్లేదు" అంటే మొదలెడతాడు. "సార్ నేను ఈ దోస విషయంలో అయితే నా ఇంటెన్షనే వేరు సార్. అది కాదు" అన్నట్టుగా చెప్తాడు. ఇంక మిగతా ఏం తప్పులు చేయలేదంటే వీడియో ప్లే చేస్తారు. యష్మిని హగ్ చేసుకున్నప్పుడు యష్మి డిస్కంఫర్ట్ ఫీల్ అయింది కదా! సో, అది ప్లే చేసి ఇంకా మిగతా హౌస్‌మేట్స్‌తో కూడా యష్మి షేర్ చేసుకోవడం కూడా ప్లే చేస్తారు. "నువ్వు పక్కనోళ్ళకి కంఫర్ట్ లేకుండా ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు? ఆడపిల్లల విషయంలో అది కూడా" అన్నట్టుగా అంటే, "సార్" ఇంకా తల పట్టుకుంటాడు. "సార్ రియల్లీ సారీ సార్ నేను అలా చేయకూడదు." అండ్ ఇక్కడ మణికంఠ నాకు ఒక్క పాయింట్‌లో నచ్చాడు. ఏంటంటే నామినేషన్ అయిపోయాక అమ్మాయికి టైం కూడా ఇవ్వలేదు. స్పేస్ కూడా ఇవ్వకుండా నేను మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికెళ్ళి హగ్ చేసుకున్నాను అది అని ఒప్పుకున్నాడు. తను నిజంగా అంటే కొంచెం ఆలోచనలోనే ఉన్నాడు. మరీ అంత ఎడ్డిగొడ్లాగా ఏమి లేడు. ఆలోచనలోనే ఉన్నాడు. ఆ అమ్మాయికి కొంచెం స్పేస్ కావాలి. ఆ అమ్మాయి నామినేషన్ వేసిన తర్వాత కొంచెం యాంగ్రీగా ఉంటది అని ఒప్పుకున్నాడు. ఆ హౌస్‌మేట్ కాదు, మిగతా హౌస్‌మేట్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండని ఒక మాట అన్నారు. బతికిచ్చావు నాయన నాగార్జున అనిపించింది. లేకపోతే ఇప్పుడు యష్మిని వద్దన్నారని యష్మిని వదిలేసి మిగతా వాళ్ళందరిని పట్టుకుంటే కుదరదు కదా! సో, ఆ వార్నింగ్‌తో సార్ నా లిమిట్‌లో నేనుంటాను సార్. నా కంఫర్ట్‌లో నేనుంటాను సార్. నీ కంఫర్ట్ కాదు నాయన పక్కనోళ్ళ కంఫర్ట్ ఆలోచించు. పక్కనోళ్ళని డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వకుండా చెయ్యి చాలు అని చెప్పి నాగార్జున గారు కొంచెం జాగ్రత్తగా ఉండు నాయన అని చెప్పి పంపించేశారు. ఇక్కడ మనకంట ఎగ్గాను ఇందాక పృథ్వీ నీకు చెప్పాను కదా! యాంగర్ ఇష్యూస్ కాదు. మాటలు జాగ్రత్తగా అని చెప్పి ఇద్దరు ఎగ్స్ పాల్గొంటాడు. సోనియాని లేపుతాడు. సోనియాని లేపి, "అమ్మ జాగ్రత్తగా ఆడాలి. నువ్వు నీ మీద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవుతున్నావు. లూజ్ అవ్వద్దు. ఎందుకంటే నిఖిల్‌తో చెప్పావు కదా! నువ్వు నేను గెలుస్తానని ఇచ్చావు కదరా అది ఇదని. అసలు నేను గెలుస్తాను" అన్నట్టుగా అన్నాడు కదా! ఆ మాటలకు చెప్తున్నాడు. సో, ఆమెకు కూడా ఆ విషయం చెప్పి ఎగ్ పాల్గొట్టాడు. ఇక్కడ సోనియా గురించి మాట్లాడుకోవాలి. అసలు హౌస్‌లో హార్మోనీ డిస్టర్బెన్స్ వచ్చేది సోనియా వల్ల. ఎందుకంటే ఒక నలుగురు క్యారెక్టర్లు
మొత్తం మధ్యలో ఉంది సోనియాని. నలుగురు క్యారెక్టర్‌ని ఇలా, ఇలా, ఇలా తిప్పి ఆడుకుంటుంది. అలాంటి సోనియాని మాత్రం సింపుల్‌గా ఓకే అమ్మ కూర్చో అని వదిలేస్తే ఏంటి అర్థం? అంటే సోనియా గేమ్ ఆమె ఆడుకుంటుంది. ఆమె ఆడేది కరెక్టే అని అర్థమా? అంటే ఆమె గేమ్ ఆడుకుంటుంటే డిస్టర్బ్ చేయకూడదు. ఆమె ఈ గేమ్ ఆడకపోతే చెప్పాలి గానీ అది ఆమె స్ట్రాటజీ, అది ఆమె గేమ్ అని వదిలేసారా? ఏమో తెలీదు. నాకైతే ఇక్కడ నిఖిల్‌ని అండ్ సోనియాని ఎందుకో వదిలేశారు. పృథ్వీ అగ్రెషన్ రైజ్ చేసినప్పుడు నిఖిల్ ఇంకా ఏంటి నిఖిల్ అసలు మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అన్నట్టు హల్క్ గనక ఏదో తన మీద నుంచి మంకీ ఎళ్తుంటే ఇలా జస్ట్ ఇలా తీసి అలా పక్కన పడేసినట్టు మనుషుల్ని పక్కన పడేశాడు నిఖిల్. మరి అలాంటి నిఖిల్ గురించి లేదు, ఇటువైపు సోనియా గురించి లేదు. చూడాలింకా రేపటి ఎపిసోడ్‌లో. ఇటువైపు ఆదిత్యని లేపుతారు. సలహాలు ఎక్కువవుతున్నాయి, ఆట తక్కువవుతుందని ఆయనకి కూడా పగలగొట్టేస్తారు. అండ్ ఇంకా నిఖిల్ అయితే ఇంకా చెప్పాను కదా, ఆయనకి ఏ విధమైన డైరెక్షన్ ఇవ్వకుండా ఆయన అలా వెళ్ళిపోవాలన్నట్టు అలా వదిలేశారు. ఎందుకంటే మళ్ళీ డిస్టర్బ్ చేస్తే ఆయన మాస్క్ వేసేసుకుంటాడు అని చెప్పేసి ఆయన ఆ పాటికి వదిలేశారు. నిఖిల్కి కూడా అర్థమైంది ఏంటి నన్ను ఈ విధంగా వదిలేశాడు ఏమీ చెప్పకుండా అని చెప్పేసి. నా క్లాస్ మిగతాడు అనుకున్నాను ఏమీ లేకుండా చీఫ్ అయినందుకు కంగ్రాట్స్ చెప్తారు నాగార్జున గారు. థ్యాంక్ యూ సార్ అంటాడు, అంతటితో ఎపిసోడ్ అయిపోద్ది. కానీ అక్కడ నిఖిల్కి కూడా డౌట్ ఉండిపోయింది, నన్ను ఏం అనలేదు ఏంటి. కొంతమంది ఉండిపోయారు కదా, దాన్ని తర్వాత చూద్దాము ఖచ్చితంగా ఈ నిఖిల్కి. నాకు తెలిసి సోనియాని అయితే కదా బ్రో, ఈ నిఖిల్కి అయితే ఉంటుందేమో డోసేజా అని అనుకుంటున్నాను. ఎందుకంటే యష్మి కూడా ఇంకా మిగిలిపోయింది. సో అసలు యష్మి నిజంగా యష్మి గేమ్ చూడండి, అమ్మాయి మాట్లాడేది కానీ ఆడే విధానం చాలా చేంజ్ వచ్చింది అసలు. అలా ఉండాలి కంటెస్టెంట్ అనేది, అలా ఉండాలి. ఇదే కనుక యష్మి చూపించుంటే ఫస్ట్లోనే ఖచ్చితంగా విష్ణుప్రియ పక్కన లేదంటే విష్ణుప్రియ కిందనో ఉండేది ఖచ్చితంగా. పాపం ఇవాళ డేంజర్ జోన్లో ఎవరున్నారంటే ఈ అబ్బాయి నవీను, యష్మి, పృథ్వీనే. అది నిజంగా యష్మిని మరి ఎందుకు ఓట్లు పట్టలేదో తెలీదు. మెల్లమెల్లగా ఓటింగ్ అయితే యష్మికి పెరుగుతుంది అన్నారు, కానీ క్లోజింగ్ టైంకి కొంచెం తక్కువే ఉంది. సీత, విష్ణు కలిసి ప్రేరణని ఏడిపించిన థింగ్స్ అవన్నీ గేమ్‌లో కన్సిడర్ చేసినట్టున్నారు. లేకపోతే రైజ్ చేస్తారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే వాళ్ళిద్దరు నుంచొని చేతులు పట్టుకొని ప్రేరణని బ్లాక్ చేశారు కదా! అది కూడా కొంచెం సర్కాసిజంగా, శాడిజం లాగానే అనిపించింది. మొత్తానికి మనకైతే మణికంఠ హగ్గులు గోల మాత్రం తప్పింది. అక్క నాకు హగ్గు కావాలి అని చెప్పి మనకసల కన్నులు ఏంటి కళ్ళు పేలిపోయేలాగా చేశాడు మణికంఠ. అసలు రిలేషన్‌కి, హగ్గుకి సంబంధం లేకుండా చేశాడు. మొత్తానికి నాగార్జున గారైతే 100 థాంక్స్‌లు చెప్పినా తప్పు లేదు ఈ విషయంలో. మణికంఠని అలా వారించడంలో. అండ్ దట్స్ ఆల్ గాయ్స్. ఇవాళ ఎపిసోడ్ అయితే మరీ అంత రోస్టింగ్ ఏం చేయలేదు నాగార్జున గారు. నార్మల్‌గానే ఉంది. అభయ్‌ని ఏదో భయపెట్టి బూచి, బూచి, బూచి అని లేదు అన్నట్టు ఏమీ చేయలేదు అక్కడ. ఏమీ చేసేది కూడా ఉండదని ఆళ్ళకి తెలుసు, విన్నారుగా. సరే ఏదేమైనా ఇంకా చూద్దాము. కమింగ్ ఎపిసోడ్‌లో అయితే అందరూ అభయ్‌ని టార్గెట్ చేసే ఇది ఉంది. కానీ వాళ్ళ క్లాన్ వాళ్ళైతే చేసే ఇది లేదు. ఎందుకంటే అభయ్ చేసినప్పుడల్లా వాళ్ళు క్లాన్ వాళ్ళంతా నవ్వుతూ ఉండడం అదంతా గమనించారు. ఇంకేం చేస్తారు? పక్క టీం వాళ్ళైతే ఏమన్నా టార్గెట్ చేసే ఇది ఉంది. ఓకే గాయ్స్, సీ యూ.